జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో విశాఖ వాసి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి మృతి చెందారు. హఠాత్తుగా దాడికి తెగబడ్డ ఉగ్రవాదులను చూసి పారిపోతున్న అతనిని వెంటాడి మరీ కాల్చి చంపారు. తనను చంపొద్దని వేడుకున్న ఉగ్రవాదులు కనికరించలేదు. విశాఖ నుంచి ఈ నెల 18న జమ్మూ కాశ్మీర్ కు 6 వెళ్లారు. చంద్రమౌళి, ఆయన సతీమణి నాగమణితో పాటు మరో 2 దంపతులు వెళ్లారు. చంద్రమౌళి మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. ఆయన మృతదేహాన్ని ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా విశాఖకు తరలించారు. దీంతో చంద్రమౌళి కుటుంబ సభ్యుల్లో విషాదం అలుముకుంది. ఉగ్రదాడిలో కావలివాసి మధుసూదనరావు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఆయన డెడ్ బాడీలో ఉగ్రవాదులు 42 రౌండ్ల బుల్లెట్లు దించినట్టు సమాచారం. ఉగ్రదాడిలో హైదరాబాద్ కు చెందిన వ్యక్తి మృతి చెందారు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి మనీష్ రంజన్ కుటుంబ సభ్యులతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. బైసారన్ పర్యటనలో ఉండగా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆయన మృతి చెందారు. ఇలా ఉండగా శ్రీనగర్ లోని హోటల్లో ఉన్న 80 మంది తెలంగాణ పర్యాటకుల క్షేమ సమాచారం కోసం వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. వారు ఈ మధ్యనే జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లినట్లు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు, ఏదైతే ఉగ్రదాడి ముష్కర్ల దాడి ఏదైతే నిన్న కాశ్మీర్ లో జరిగిందో, కాశ్మీర్ లో ఏదైతే టూరిజం ప్లేస్ ఆ మినీ స్విట్జర్లాండ్ అనే పేరుందో, ఆ మినీ స్విట్జర్లాండ్ లో నిన్న ఆ నెత్తుటేర్లు పారాయని చెప్పుకోవచ్చు. ఉగ్రవాదుల ఘాతకానికి దాదాపుగా 30 మంది బలైపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే పర్యాటకులపై పంజా విసిరిన ఆ నేపథ్యంలో 30 మంది ఆ చనిపోయిన ఘటనలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. విషాద ఛాయలు తెలుగు రాష్ట్రాల్లో అలుముకున్నాయి. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక వ్యక్తి, అలాగే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి సంబంధించిన వ్యక్తి, ఆ ఇరువురు చనిపోవడంతో 2 తెలుగు రాష్ట్రాలు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఆ 2 రాష్ట్రాలు తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయంటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఏదైతే ఆ జమ్మూ కాశ్మీర్ లో ముష్కర్ల ఆ నెత్తుటేర్లు పారించారు. 2 విదేశీయులతో సహా 2 తెలుగు వ్యక్తులు చనిపోవటం అనేది చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. దాదాపుగా 30 మంది చనిపోయిన ఈ ఘటనలో దేశానికి ఒక తీవ్ర కలత చెందే విషయము, తీవ్ర విషాదంలో మునిగిపోయే అంశము. ఏదైతే జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం లో జరిగిన ఉగ్రదాడిలో విశాఖవాసి ఆ రిటైర్మెంట్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి ఆయన పేరు, ఆయన చనిపోవడం పట్ల ఆ కుటుంబ సభ్యులు గాని ఆంధ్రప్రదేశ్ గాని తీవ్ర విచారణ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. హఠాత్తుగా దాడికి తెగబడ్డ ఉగ్రవాదులను చూసి ఆ పారిపోతున్న ఆ తెలుగు వ్యక్తి, విశాఖ వ్యక్తి చంద్రమౌళి ఆ పారిపోవటం చూసిన ఉగ్రవాదులు అతన్ని వెంబడించారు, అతన్ని వెంటాడారు, అతని పేరు అడిగారు, అతని మతం అడిగారు. అతను మతం అడిగిన అనంతరం కూడా అతను ప్యాంటు ఇప్పి చూసిన తర్వాత అతను ముస్లిం కాదు అని తెలిసిన తర్వాత అతన్ని దారుణంగా అతను స్నేహితులతో పాటే అతను ఉన్నారు, అతను కుటుంబం వాళ్ళ ముందే అతన్ని వెంటాడి కాల్చి చంపడంతో ఒక్కసారిగా వాళ్ళు తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఘటన అయితే చోటు చేసుకుంది. వారు ఇప్పటికి కూడా ఏదైతే తీవ్రవాదులు కాల్పులు జరిపారో ఆ కాల్పులు జరిపిన నుంచి తన స్నేహితులు గాని తన కుటుంబ సభ్యులు గాని ఆ చంద్రమౌళి మృతి ఓ పక్కన తట్టుకోలేని తీవ్ర విషాద ఛాయలు అలుముకోగా, మరో పక్క ఆ తీవ్ర ఘటన, ఆ దిగ్భ్రాంతి ఘటన, ఆ నెత్తురొడ్డిన ఆ యొక్క ప్రదేశం చూసి ఇప్పుడు కూడా వాళ్ళు బిత్తరపోయి దిమ్మ తిరిగి వాళ్ళు ఇప్పటికి కూడా కోలుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా వాళ్ళు ఆ చంద్రమౌళిని ఆ కళ్ళ ముందు చంపటం వాళ్ళు మర్చిపోలేని స్థితిని గుర్తు చేస్తా ఉంది. అయితే తనని చంపొద్దని ఎంత ప్రాధాయపడినా, ఎంత వేడుకున్నా ఆ తీవ్రవాదులు, ఆ ముష్కరులు కనికరించకపోవడంతో ఆ చంద్రమౌళి కుటుంబ సభ్యులకి, రాష్ట్రానికి, దేశానికి దూరమైన పరిస్థితి ఉంది. ఏదైతే విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నుంచి ఈ నెల 18వ తారీఖున జమ్మూ కాశ్మీర్ కి
ఐదుగురు స్నేహితులతో చంద్రమౌళి వెళ్లారు. చంద్రమౌళి ఆయన సతీమణి నాగమణితో పాటు మరో ఇద్దరు దంపతులు కూడా జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన పరిస్థితి ఉంది. ఆ చంద్రమౌళి మృతదేహానికి ప్రస్తుతానికైతే పోస్ట్ మార్టం పూర్తి చేశారు. ఆయన మృతదేహాన్ని ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా ఆ విమానం ద్వారా విశాఖపట్నానికి అయితే తరలిస్తా ఉన్నారు. దీంతో చంద్రమౌళి కుటుంబ సభ్యుల్లో ఒక విషాదం అయితే ఆలుముకుంది. ఉగ్రదాడిలో కావలివాసి మధుసూదన్ రావు కూడా మృతి చెందినట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఉగ్రదాడిలో హైదరాబాద్ కు చెందిన ఇంకొక వ్యక్తి మృతి చెందారు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి మనీష్ రంజన్ ఆ కుటుంబ సభ్యులతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ఆ బైసారన్ పర్యటనలో ఉండగా ఉగ్రవాదులు జరిగిన ఈ తీవ్ర దాడిలో ఆయన కూడా మృతి చెందిన పరిస్థితి ఉంది. ఇదిలా ఉండగా శ్రీనగర్ హోటల్లో ఉన్న దాదాపు 80 మంది తెలంగాణ పర్యాటకులు ఆ సమాచారం కోసం అయితే వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఈ మధ్యనే జమ్మూ కాశ్మీర్ పర్యటనక వాళ్ళందరూ కూడా వెళ్ళినట్టు సమాచారం అందుతా ఉంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ నుంచి మరికొంతమంది వెళ్ళగా వారందరి పరిస్థితి గురించి కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా ఏదైతే ఉగ్రవాదులు దాడి జరుగుతున్న క్రమంలో కొంతమందిని చంపటం, ఆ యొక్క బుల్లెట్ల శబ్దం వినటం, ఆ ముష్కరుల గన్నులు చూసి వాళ్ళ చేతిలో ఉన్న తుపాకులు చూసి కొంతమంది హుటాహుటిన పరిగెత్తి ఆ చెట్ల పొదల్లో గానీ అక్కడ పరిసర ప్రాంతాల్లో గానీ కింద పడి తీవ్ర గాయాలైన పరిస్థితి ఉంది. కింద పడి కూడా కొంతమందికి ఆ తీవ్ర గాయాలవడంతో వారు చనిపోయే పరిస్థితి కూడా నెలకొన్న నేపథ్యంలో ఎంతమంది అక్కడికి వెళ్లారు, ఎంతమంది చనిపోయే పరిస్థితిలో ఉన్నారు, ఎంతమంది తీవ్ర గాయాలు అయ్యాయి అనేది మరికొద్దిసేపట్లో తెలిసే పరిస్థితి ఉంది. అయితే ఆ ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు కొద్దిసేపటి క్రితం ఆ జాతీయ దర్యాప్తు సంస్థ బృందాలు చేరుకున్నాయి. బిఎస్ఎఫ్ కి చెందిన అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఏదైతే అనంతనాగ్లోని మెడికల్ కాలేజీ ఒకటి అక్కడ బాగా ఫేమస్ అయిందని చెప్పుకోవచ్చు, పాపులారిటీ ఉన్న కాలేజీ అని చెప్పుకోవచ్చు. ఆ కాలేజీ దగ్గర కూడా ఏదైతే అమిత్ షా చెప్పిన ఆదేశాల మేరకు కాలేజీ చుట్టూ కూడా భద్రతను పూర్తిగా కట్టుదిట్టం చేశారు. లోపలికి ఎవరిని వెళ్లించిన పరిస్థితి లేదు, బయట నుంచి లోపలికి ఎవరు వెళ్లే పరిస్థితి లేదు, అలాగే లోపల నుంచి కూడా బయటికి ఎవరిని రానిస్తున్న పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే అక్కడికి చేరుకున్న హోంమంత్రి అమిత్ షా కొంతమంది బాధితులను పరామర్శించారు, వాళ్ళని ఓదార్చారు. వాళ్ళకి భారతదేశం తోడు ఉంటది, భారత ప్రభుత్వం అండగా ఉంటదని కూడా ఆయన హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఆ పహల్గాం దాడిలో పాల్గొన్న ఓ ఉగ్రవాదిని అయితే పోలీసులు గుర్తించారు. వ్యక్తి ఉన్న ఫోటో మీడియాకి రిలీజ్ చేశారు. జాతీయ మీడియా దీన్ని ప్రొజెక్ట్ చేసిన పరిస్థితి ఉంది. లాంచీ పైజమా ధరించిన వ్యక్తి చేతిలో ఆటోమేటిక్ రైఫుల్ ఉండటంతో స్పష్టంగా అది కనిపించడంతో ఖచ్చితంగా అతను ఉగ్రవాది అని చెప్పేసి పోలీసులు భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే అలాగే ఆ ఉగ్రదాడిలో కాశ్మీర్ లోయ ఒక్కసారిగా ఉలిక్కి పడటంతో ప్రపంచం అంతా కూడా కాశ్మీర్ వైపు చూసింది. ఏదైతే కాశ్మీర్ కి చెందిన ఇద్దరు స్థానికులతో పాటు దేశానికి సంబంధించిన 26 మంది, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇద్దరు, మొత్తంగా 30 మందికి పైగా పర్యాటకులు మృతి చెందటం అనేది ఒక్కసారిగా కాశ్మీర్ నే భయభ్రాంతాలకు గుర్తు చేసిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. దాడి మొత్తాన్ని ప్రపంచం మొత్తం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సౌదీ పర్యటన నుంచి కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చిన అనంతరం ఆయన కార్యాలయానికి కానీ ఆయన నివాసానికి కూడా వెళ్లకుండానే ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే అక్కడ ఆ ఎయిర్పోర్ట్ లోనే విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ అత్యవసర సమావేశానికి సంబంధించి భారతదేశ విదేశాంగ మంత్రి జైశంకర్, అలాగే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అలాగే విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం అయ్యారు, భేటీ అయ్యారు. ఈ ఘటన గురించి వీరు ప్రధానికి పూర్తిగా వివరించిన పరిస్థితి ఉంది. అనంతరం కూడా నరేంద్ర మోడీ వాళ్ళతో చర్చించిన పరిస్థితి ఉంది. అనంతరం కూడా ప్రధాని అధ్యక్షన భద్రతా వ్యవహారాల కమిటీ భేటీ కూడా కానుంది. భద్రతా వ్యవహారాల కమిటీ భేటీ అయిన అనంతరం కూడా ఏదైతే గతంలో కూడా భారతదేశ భూభాగంలోకి అడుగు పెట్టడం, కొంత మేరకు ఆక్రమించుకోవాలని చూడటం, భారతదేశ ప్రజలపై దాడులు చేయటం లాంటివి చేసిన నేపథ్యంలో మనకు అందరికీ తెలుస్తానే ఉంది. విమానాల ద్వారా పాకిస్తాన్ కి సరైన గుణపాఠం చెప్పిన పరిస్థితి ఉంది, బుద్ధి చెప్పిన పరిస్థితి ఉంది. కళ్ళు మూసి తెరిచే రెప్పపాటులోనే పాకిస్తాన్ భూభాగంలో అడుగు పెట్టడం, అక్కడ
అల్లకల్లోలం చేసి ఆ అల్లకల్లోలం సృష్టించి మళ్ళీ తిరిగి భారతదేశ భూభాగంలో అడుగుపెట్టిన పరిస్థితి ఉంది. అవాక్ అయ్యే పరిస్థితి లోపే అక్కడ మొత్తం కూడా పాకిస్తాన్ అల్లకల్లోలం అయింది. ఈ నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. దీనికి హోంమంత్రి అమిత్ షా కూడా అటెండ్ అయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ అధ్యక్షత జరిగే ఈ మీటింగ్ లో ఖచ్చితంగా ముష్కరులకు సంబంధించిన ఆ ముష్కరులు మట్టుపెట్టడంతో పాటు దీనికి తగిన గుణపాఠం, దీనికి తగిన శాస్తి తగిలే విధంగా కూడా ఆ కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడతా ఉన్న పరిస్థితి ఉంది. అయితే నాగేశ్వరరావు, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? అక్కడ భద్రతా వ్యవస్థకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతానికి కాశ్మీర్ కి సంబంధించి భద్రతా వ్యవహారాలకు సంబంధించి పూర్తిగా ఆ పోలీసులు హ్యాండ్ ఓవర్ లో ఉంది. దీనికి సంబంధించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షతన ఒక రకంగా ఇది జరుగుతుందని చెప్పుకోవచ్చు. అజిత్ దోవల్ సూచనలతో, అజిత్ దోవల్ సలహాతో అక్కడ కాశ్మీర్ లోయ మొత్తం కూడా పోలీసులు చుట్టుముట్టారు. జాతీయ భద్రతాదారులు ఎన్ఐఏ ఆధ్వర్యంలోని ఆ ఎన్ఐఏ అధికారుల ఆధ్వర్యంలో కాశ్మీర్ లోయ మొత్తం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించడం, ఓ పక్క దేశ హోంమంత్రి అమిత్ షా అధికారాలు ఆయనకున్నాయి. మరో పక్క దేశంలోనే నరేంద్ర మోడీ తర్వాత బీజేపీ 2గా ఆయన వెలుగొందుతున్న పరిస్థితి నేపథ్యంలో ఆయనకి ఆ కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పాటు అక్కడ పూర్తిగా మొత్తం కూడా పోలీసు పహారాల పోలీసు ఆధ్వర్యంలో నడుస్తా ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒక వ్యక్తిని ఇండియా బోర్డర్ లో గుర్తించినట్లు తెలుస్తా ఉంది. అలాగే మిగతా ముష్కరులు అందరినీ కూడా ఆ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకుండా వాళ్ళందరినీ కూడా తుదిమెట్టించడానికే ఆ భారత సైన్యం గాని, అలాగే ఎన్ఐఏ గాని, బిఎస్ఎఫ్ గాని మొత్తంగా కూడా ఆ ముష్కరుల కోసం వెతుకుతున్న పరిస్థితి ఉంది. ముష్కరులని ఎక్కడా కూడా వదిలిపెట్టే పరిస్థితి కనపడట్లేదు. దాదాపుగా అనంతనాగ్ జిల్లాలో పహల్గా నుంచి 48 కిలోమీటర్లు దూరం ఉండగా, మరొకటి గాందర్బాల్ జిల్లాలో ఆ బల్దాల్ నుంచి 14 కిలోమీటర్ల దూరం ఉంటున్న పరిస్థితి ఉంది. అమర్నాథ్ ఆ యాత్రకు సంబంధించి ఈ యొక్క ఆ ప్రక్రియ మొత్తం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ అమర్నాథ్ యాత్రని అడ్డుకునే ఆ కుట్రలో భాగంగానే ఇదంతా జరిగినట్టు కూడా కొంతమేరకు ఆ భారతదేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థ భావిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా అధికారులు ఏదైతే ఆ అమర్నాథ్ యాత్రను పెద్ద ఎత్తున ఒక పక్క రిజిస్ట్రేషన్ లో జరగటం, ఆ రిజిస్ట్రేషన్ లో జరిగిన తర్వాత 38 రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్రకు సంబంధించి జులై నుంచి ప్రారంభం కావటం, ఆ దేశం నలుమూల నుంచి లక్షల మంది వద్ద ఈ యాత్రలకు వస్తున్న నేపథ్యంలో యాత్రకు సంబంధించి ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అమిత్ షా మరికొద్దిసేపట్లో దాని మీద కూడా అక్కడ ఉన్న అధికారులతో చర్చించే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. అయితే నాగేశ్వరరావు, మీరు చెప్పినట్లుగా ఇంకా యాత్రకి చాలా సమయం ఉంది. జూలై 3న కూడా ప్రారంభం కాబోతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఇప్పటికిప్పుడే ఈ రకంగా దాడి చేయడం వెనుక కారణం ఏంటి? అంటే వచ్చే టూరిస్టులను భయపెట్టడానికి ఈ రకంగా చేశారనుకోవచ్చా, లేదంటే అక్కడ భద్రతా వ్యవస్థ ఏమంటుంది? దీనిపైన ఇంటరాగేషన్ ఏమైనా స్టార్ట్ చేసిందా? ఏదైతే భారతదేశ వ్యాప్తంగా కూడా కాశ్మీర్ లోయకి గతంలో ఎవరు అడుగు పెట్టే పరిస్థితి లేదు. కాశ్మీర్ లో ఎవరు అడుగు పెట్టి దాన్ని ఒక టూరిజం ప్లేస్ గా గుర్తించే పరిస్థితి లేదు. ఏదైతే ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత ఆ భారతదేశ వ్యాప్తంగా విదేశీయులు కూడా ఆ కాశ్మీర్ లో అడుగు పెట్టడం, కాశ్మీర్ పరిసర ప్రాంతాలని ఆస్వాదించడం, అక్కడ ఉన్న అందాలని ఎంజాయ్ చేయటం భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా చేస్తున్న పని. ప్రస్తుతం ఏదైతే ఆ కాశ్మీర్ లోయలో జరిగిన దాడి ఉందో ఆ దాడి జరిగిన ప్రదేశాన్ని ఆ మినీ స్విట్జర్లాండ్ అంటారు. స్విట్జర్లాండ్ ఏ రకంగా పర్యాటకులకు పెట్టింది పేరు, అలాగే ఈ కాల్పులు జరిగి పర్యాటకులపై పంజాబ్ విసిరిన ఉగ్రవాదుల ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని మినీ స్విట్జర్లాండ్ చూడటానికి ఒక పక్క తెలుగు రాష్ట్రాలు సైతం వెళ్తున్నారని అంటే అది అక్కడ ఎంత అందంగా ఆకృతిగా ఉంటదనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఓ పక్క పర్యాటకుల సంఖ్య నానాడికి పెరగటం, మరొక పక్క ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత పుట్టిన ఆ ఉగ్రవాద సమస్య ఇప్పుడు కాల్పులకి తెగబడినట్లు తెలుస్తా ఉంది. మరోపక్క అమర్నాథ్ యాత్ర ఏదైతే ఉందో అమర్నాథ్ యాత్రకు సంబంధించి ఆ భక్తులు పెద్ద ఎత్తున వస్తే అది సక్సెస్ అయిన నేపథ్యంలో
ఓ పక్క ఆ పాకిస్తాన్ కి ఇది ఒక పెద్ద చంప పెట్టు దెబ్బలాగా ఉంటది, మరో పక్క ఉగ్రవాదులు ఇది ఆ కులుకు తీయని పరిస్థితి ఉంటది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే లక్షల మంది ఆ యాత్రికులు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది, ఇంకా పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ లక్షల మంది యాత్రికులు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఆగిపోతే ఆ ఆనందాన్ని చూసి భారతదేశంలోని ప్రజలు భయభ్రాంతులకు గురైతే ఆ భయాన్ని చూసి ఆ ఎంజాయ్ చేసే పాకిస్తాన్ కి ఇదొక ఆనందం లాగా ఉంటదని చెప్పుకోవచ్చు. ఇదొక వికృత శాస్త్రం అని చెప్పుకోవచ్చు. భారతదేశంలోని ప్రజలు అదురుపోయి అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ఇప్పటికే మనం చూసుకుంటే ఏదైతే నిన్న దాడి జరిగిందో ఇప్పటిదాకా దాదాపు 10ల సంఖ్యలోనే రిజిస్ట్రేషన్లు జరిగాయి. అదే అంతకు ముందు రోజు చూసుకుంటే ఆ 100ల సంఖ్యలో రిజిస్ట్రేషన్ జరిగాయి, 1000 సంఖ్యలో రిజిస్ట్రేషన్ జరిగాయి. 10ల సంఖ్యలోకి ఆ రిజిస్ట్రేషన్ వచ్చిందనంటే ఆ భారతదేశంలో కొంత మేరకు ఈ అమర్నాథ్ యాత్ర గురించి భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళు కోరుకున్నది ఇదే, వాళ్ళు చేయాలనుకున్నది ఇదే, వాళ్ళు ఆనందపడేది ఇదే. ఈ నేపథ్యంలోనే మరొకసారి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఇరువురు కూడా ఏదైతే అమర్నాథ్ యాత్ర మీద దృష్టి పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. మరికొద్దిసేపట్లో ఏదైతే జాతీయ భద్రతా కేబినెట్ ఉందో ఆ కేబినెట్ సమావేశంలో కూడా ప్రధానంగా ఆ ముష్కర్లను తుదిముట్టించడంతో పాటు అమర్నాథ్ యాత్రకు సంబంధించి గట్టి భద్రతతో అమర్నాథ్ యాత్ర చేపట్టడానికే భారతదేశం నిర్ణయించుకుంది. ఆ భారతదేశం చేస్తున్న అమర్నాథ్ యాత్రను చూసి ఖచ్చితంగా విదేశీయులు గాని మిగతా వారు గాని భారతదేశంలో ఎటువంటి ఇబ్బంది లేదు అనే ఆ వాతావరణం సృష్టించడానికి కూడా అడుగులు ముందుకు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నాగేశ్వరరావు, అక్కడ ఏదైతే ప్రత్యేక సాక్షులు ఉన్నారో దానికి సంబంధించి వారు ఏమైనా వివరాలు చెప్పారా పోలీసులకు? మరోపక్క వారు ఆ యుద్ధం ఆ దాడులు చేస్తున్న టైంలో ఏమైనా నినాదాలు కానీ ఇలాంటివి ఏమైనా చెప్పడం జరిగిందా? ఖచ్చితంగా ఏదైతే ఈ ఉగ్రవాదులు దాడి జరుగుతున్న ఆ ప్రదేశంలో స్థానికులు ఇద్దరిని చంపిన పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరు కూడా హిందూ మతస్థులు, అలాగే ఇద్దరు తెలుగు వాళ్ళని చంపారు, వాళ్ళు కూడా హిందూ మతస్థులు. వీళ్ళిద్దరితో పాటు దాదాపుగా 26 మందిని తుదిముట్టించిన ఆ ముష్కరులు దాదాపు 30 మందికి పైగా ఇప్పటిదాకా మరణించిన పరిస్థితి ఉంది. వీరి సంఖ్య మరికొంత పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఉగ్రవాదులు ప్రధానంగా కూడా చనిపోయే ముందు, వాళ్ళని చంపే ముందు వాళ్ళ ఐడి కార్డు అడిగారు, వాళ్ళ ఆధార్ కార్డు అడిగారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తారంటే ఆ జాబ్ ఐడి కార్డు కూడా అడిగి తీసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది పేర్లు కన్ఫ్యూజ్ అవుతున్న ఆ ముస్లిమా ఇతని హిందూనా అని తెలుసుకునేందుకు కూడా వాళ్ళు కొంత ప్రయత్నం అయోమయం, వాళ్ళు ఆ ఉగ్రవాదులు హడావుడిగా రావటం, వారు కూడా కొంత టెన్షన్ లో ఉండటంతో ఆ ఐడి కార్డులు కూడా నమ్మని పరిస్థితి ఉంది. వాళ్ళని ఫ్యాంటింపు తీసి హిందువులా కాదా అని చూసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత వాళ్ళని దారుణంగా కాల్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలకు వాళ్ళు గట్టిగా వార్నింగ్ ఇవ్వటం, మహిళలను కూడా తన వెంట ఎంతమంది వచ్చారు, ఆ మగవాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ పేరేంది, వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉన్నారని అంటాం, ఆ స్త్రీలను కొంత మేరకు అగౌరవపరుస్తా కూడా దారుణంగా దూషించటం, మగవారిని దారుణంగా చంపటం, ఆ స్థానికులు చెప్పిన సమాచారం మేరకు ఆ భయభ్రాంతులకు గురైన ఆ ఘటన తమ జీవితంలో మర్చిపోలేదని ఇప్పటికి కూడా వాళ్ళు ఆ భయభ్రాంతులకు గురైన ఆ సన్నివేశం, ఆ యొక్క ప్రదేశాన్ని గుర్తు చేసుకుంటుంటే వాళ్ళకు వణుగు పుడుతుందని, ఒళ్ళంతా కూడా జలధరిస్తుందంటూ కూడా వాళ్ళు భయభ్రాంతులకు ఇప్పుడు కూడా భయపడతా ఆ అధికారులతో మాట్లాడతాం, భయపడతా మీడియాతో మాట్లాడుతూ ఉంటాం. చూస్తుంటే అక్కడ ఎంత బీభత్సమైన ఆ వాతావరణం కలిగి ఉంటది అనేది అయితే మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది సునీత. అయితే నాగేశ్వరరావు, మనకు ఇప్పుడు జీ న్యూస్ స్క్రీన్ పైన కూడా మనం చూస్తున్నాము, అక్కడ అమిత్ షా కూడా చనిపోయిన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏదైతే భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి ఉన్న ఒకే ఒక అంశము ఆ ఘటన జరిగిన ఆ ప్రదేశానికి, ప్రాంతానికి వెళ్లటం, పరామర్శించటం. ఏదైతే అమిత్ షా మొదటగా ఆ ప్రదేశానికి అమిత్ షా విదేశీ పర్యటనలో ఉన్నారు. విదేశీ పర్యటనలో అక్కడ ప్రశాంతంగా వాతావరణం జరిగింది. నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో ఉన్నారు. అక్కడ కూడా ఆయనకి ఆ స్వాగతం పలుకుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే మనం నిన్న చూసినట్లయితే నరేంద్ర మోడీ ఆ స్వాగతం పలకటానికి ఆ దేశం నుంచి దాదాపుగా కొన్ని ఫ్లైట్లు ఆయన ఆకాశంలోనే స్వాగతం పలుకుతా కూడా కిందకి తీసుకెళ్లిన పరిస్థితి. ఇలాంటి ప్రశాంత వాతావరణంలో ఉన్న వారికి ఒక్కసారికి ఉగ్రదాడి అనేది
వారిని భయానికి గురి చేసింది, బెంబేలు ఎత్తించిందని చెప్పుకోవచ్చు. కానీ మొదటగా నరేంద్ర మోడీనే ఆ ప్రదేశానికి వెళ్తానంటే అక్కడున్న అధికారులు కానీ ఏదైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఒప్పుకోని పరిస్థితి ఉంది. కానీ ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు వెళ్లాలన్న నేపథ్యంలో అమిత్ షా బయలుదేరిన పరిస్థితి ఉంది. అమిత్ షా స్వయంగా వెళ్లటం, అమిత్ షాను కూడా రావద్దంటూ అధికారులు మొదటగా వారించిన పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ తరఫున తాము ప్రజాప్రతినిధులుగా, హోంమంత్రిగా, దేశ ప్రధానిగా ఉన్నది ఆ ప్రజల కోసం ఎన్నికయ్యాము, తమ యొక్క ప్రాణాలు పోయినా సరే ఆ ఘటనా స్థలానికి చేరుకోవాల్సిందే, ఘటనా స్థలానికి చేరుకొని ఆ భయభ్రాంతులకు గురైన ప్రజలకి కొంత ధైర్యం చెప్పాలి, అలాగే స్థానికులతో మాట్లాడాలి, స్థానికులు కూడా ధైర్యం చెప్పాలి అన్న నేపథ్యంలో అధికారులు ఒప్పించుకున్న పరిస్థితి ఉంది. కానీ మనకు అందిన సమాచారం మేరకు ఎన్ఐఏ గాని, ఆ జాతీయ ఇంటెలిజెన్స్ వ్యవస్థ గాని, జాతీయ బ్యూరో గాని, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ మొత్తంగా కూడా అధికారులు ముష్కరులు ఇంకా మనకి దొరకలేదు కాబట్టి, ముష్కరులను ఇంకా అంతమొందించలేదు కాబట్టి ఆ ముష్కరులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నారు. వాళ్ళు పట్టుకునేదాకా కూడా అమిత్ షా రావద్దన్నా కానీ అమిత్ షా వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అమిత్ షా వెళ్లడంతో స్థానికులు కొంతమేరకు ధైర్యం తెచ్చుకున్న పరిస్థితి ఉంది, వాళ్ళకు ఓదార్పు లభించిన పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.